ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అంటారు కదా, సురక్షితమే అంతే. ఆ పదాలకి ఏం తేడా ఉండదు, పదాలు ఉంటాయి అంతే నడుస్తుంది. కానీ ఇది తిరుగుబాటు వస్తుందా రేపు పొద్దున్న ఆర్టీసీ కార్మికుల నుంచి? ఎవరు పట్టించుకుంటున్నారండి? ఇప్పుడు వాళ్ళ నాయకులు కొలైడ్ అయిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు బి టీమ్ గా అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇదివరకు ఇట్లాంటి ఉద్యమాలన్నీ చేసి సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఏఐటియుసి ఇప్పుడు వాళ్ళ నాయకులు కాంప్రమైజ్ అయ్యి ఉన్నారు. మేబీ వాళ్ళకు కూడా 10 బస్సులు మీరు కూడా పెట్టండి అని చెప్తారు కావాలంటే. వాళ్ళలోనే యూనిటీ మిస్ అవుతుందా? ఎప్పుడో పోయింది అది. యూనిటీ ఉంటే గనక ఎన్ని భూములు వాళ్ళ ప్రైవేట్ అవుతాయా? కొంతమంది కార్మికులు ఏది వ్యతిరేకిస్తున్నారంటే మాట్లాడతారు, స్టేట్మెంట్ ఇస్తారు. యాజిటేషన్ లో సీరియస్నెస్ ఎన్నిసార్లు అంటే భవిష్యత్తులో ఒక సమ్మె, ఒక ఉద్యమం ఇలాంటిది ఏమన్నా వస్తుందా ఈ దీని వల్ల? ఇంతకుముందు చేస్తారు, ఇప్పుడు కూడా కాసేపు ఉద్యమిస్తారు, వీళ్ళు ఏదో మాట చెప్తారు, అయిపోయింది. తర్వాత నిదానంగా జరిగేది జరిగిపోతానే ఉంటాయి. ఏ టైంలో ఇప్పుడు నేను చెప్పాను కదా, సంరక్షణ అని చెప్పినటువంటి మమ్మల్ని అందరినీ కూడా పిలిచినటువంటి వాళ్ళు ఇవాళ 3000 బస్సులు ప్రైవేట్ వాళ్ళే పెట్టుకుంటే ఏం చేస్తున్నారు? ఇన్ని వేల బస్సులు, స్లీపర్ బస్సులు ఇవన్నీ తిరుగుతుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? ఆ రోజు నా నాయకులందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మేము తిరిగాం, మేము కూడా కార్యకర్తలాగా ఫీల్ అయిపోయాం, ఆర్టీసీ కాపాడడం కోసం మేము అన్నటువంటి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగిపోతాయి కదా సార్ ఇలా? వాళ్ళు నిదానంగా, మీకు జనాలు ఏమనుకుంటారు కాదండి, బేసిక్ గా ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజలకు ఒక అసహ్యం ఉంటది, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కంఫర్ట్ గా ఉన్నారన్నది మిగతా వాళ్ళకి ఒక కోపం ఉంటది, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. చూద్దాం మొత్తానికి నిజంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతుంది.